యూపీలో 6 ఏళ్లలో 50 లక్షల ఇండ్లు కట్టించామన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడికి కింద బీజేపీ ప్రభుత్వం 35 లక్షల మందికి ఎకరానికి 6,000 ఇస్తుందన్నారు. ఎరువుల సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పథకాలు ప్రజలకు తెలిసే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టారు బీజేపీ నేతలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము, ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అందుకని వారు ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు కనీసం 70 సంవత్సరాల స్వాతంత్ర దర్శనంలో మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే 10 కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో పేదలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాదు పేదవాళ్లకు ఈ బ్యాంకులన్నీ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. అది సంపన్నులకు ధనవంతులకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు చేరాలని చెప్పినప్పుడు జీరో బ్యాలెన్స్తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరవాలని చెప్పితే 50 కోట్ల మందికి పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిచారు.